ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో ఎవరిని కదిపినా ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరగబోయే టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నారు. అసలే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఈ టెస్ట్ సిరీస్ చాలా కీలకం కాబట్టి భారత్ ఇంగ్లాండ్ రెండు జట్లు గెలుపు కోసం సాయశక్తులా కృషి చేస్తాయనడంలో సందేహం లేదు. జనవరి 25న హైదరాబాద్లోని ఉప్పల్ మైదానం వేదికగా జరగబోయే మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ తో సిరీస్ మొదలవుతుంది. అయితే ముందుగా భారత్ జట్టు హైదరాబాద్ చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టి గురువారం రోజున మొదటి టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధపడుతోంది. కానీ ఇంగ్లాండ్ జట్టు మాత్రం ఆశ్చర్యకరంగా అబుదాబిలో ప్రాక్టీస్ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతానికైతే అక్కడే వారు ప్రాక్టీస్ చేసి లేట్ గా భారత్ చేరుకున్నారు. ఈ విషయం గురించి మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ కీలక విశ్లేషణ చేశాడు. ఇంగ్లాండ్ పెద్ద పొరపాటు చేసిందని, ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నాడు. అలెస్టర్ కుక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత్ జట్టుతో జరగబోయే టెస్ట్ సిరీస్ ముందు కనీసం 2 ప్రాక్టీస్ మ్యాచ్లైనా ఇంగ్లాండ్ జట్టు ఆడి ఉంటే బాగుండేది. మరి ఇంగ్లాండ్ ఆటగాళ్లు అబుదాబిలో ప్రాక్టీస్ చేయాలని ఎందుకు నిర్ణయించుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. బహుశా భారత్లోని వాతావరణ పరిస్థితులు, అక్కడ వాతావరణ పరిస్థితులు, పిచ్ స్వభావం అన్ని ఒకేలా ఉంటాయని వారు అలా చేసి ఉండవచ్చు. కానీ టెస్ట్ సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ 2 ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడి ఉంటే బాగుండేది. అలా చేయకపోవడం వల్ల ఇంగ్లాండ్ కొంప మునిగే అవకాశం ఉంది అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.